సెంట్రల్ అమెరికా గురించి ఆ విశ్వవిద్యాలయ సీఈఓ శివకర్ణ గారి నుంచి పూర్తి వివరాలు ఇవాళ మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్, చెప్పండి. ముందుగా ఈ MBBS అనేది చాలా మంది కళ. అయితే ఈ కళ ఇక్కడ సాకారం కాక ఫారెన్ కంట్రీస్లో చేద్దాము అని అనుకుంటూ ఉన్నారు. అసలు ఎందుకు ఫారెన్ కంట్రీస్ వైపు చూస్తూ ఉన్నారు? MBBS ఇక్కడ చదవకుండా అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటి? యాక్చువల్గా స్టూడెంట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అండి, వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాల్సిన దానికి రెండు రీజన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఇక్కడ మనకు ఉన్నటువంటి అవైలబిలిటీ ఆఫ్ ద సీట్స్. సో ఆల్మోస్ట్ ఈ సంవత్సరం నీట్ ఆస్పిరెంట్స్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 22 lakhs మెంబర్స్ ఉన్నారండి. దాంట్లో మనకి నీట్లో క్వాలిఫై అయిన వాళ్ళు వచ్చేసి దగ్గరగా మనకి ఒక 11,50,000 వరకు నీట్లో క్వాలిఫై అయ్యారండి. అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ మన ఇండియాలో సీట్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు. కానీ అవైలబిలిటీ ఆఫ్ ద సీట్స్ వచ్చేసి మన దగ్గర 1,33,000 సీట్లు ఉన్నాయండి ఇక్కడ. సో దానికి ఆల్టర్నేటివ్గా ఎవరైతే ఇంకా మనకి సీట్ రాని వాళ్ళు ఉన్నారు, కొంతమందికి వచ్చేసి మనకి ఫ్రీ కేటగిరీ సీట్ వస్తుందండి. తర్వాత అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళకి B కేటగిరీలో తీసుకుంటారు. తర్వాత మనకి మేనేజ్మెంట్ కోటా అండ్ NRI కోటా ఉంటుంది. అవి వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకి 1 crore నుంచి 1,50 lakhs అండ్ అప్ టు 2 crores వరకు కాస్ట్ అవుతుంది. సో ఇక్కడ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఆర్ ఇక్కడ ఉన్న సీట్స్ ఇంకా సరిపోకుండా కూడా ఉన్న వాళ్ళు ఉంటారండి. సో ఫర్దర్గా వాళ్ళకి ఏంటంటే దేర్ ఈజ్ ఏ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ ఫర్ గోయింగ్ అబ్రాడ్. అంటే ఇక్కడ ఏదైతే మనకి NMC నేషనల్ మెడికల్ కమిషన్ ఉందో, నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా దేర్ ఆర్ సమ్ గైడ్ లైన్స్ అండి. స్టూడెంట్స్ కెన్ ఆల్సో గో అబ్రాడ్ by following the NMC guidelines, and they can also fulfill dream of becoming a doctor and they can come back to India. That is one reason, and the student has to take care of the proper cautions before they go to abroad, like అక్కడ యూనివర్సిటీ సెలక్షన్ ఏంటిది, ఎలాంటి కంట్రీస్కి వెళ్ళాలి, అక్కడ చదువుకున్న తర్వాత మనకి ఇండియాలో యాక్సెప్ట్ అవుతుందా లేదా, ఈ మినిమం అవి చూసుకోవాలండి. అంటే మెయిన్ రీజన్ స్టూడెంట్ బయటకు వెళ్ళడానికి ఒక రీజన్ వచ్చేసి మన దగ్గర ఒకటి కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సివ్ ఉంటాం, రెండు నెంబర్ ఆఫ్ సీట్స్ ఇక్కడ అవైలబిలిటీ తక్కువ ఉంటాం. సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారండి. దే ఆర్ ద యాక్చువల్లీ దే హ్యావ్ ద లాంగ్ విజన్ ఇన్ ద సెన్స్ స్టూడెంట్ దే వాంటెడ్ to go abroad and they wanted to be a global doctor, and they are not just going for MBBS, they wanted to establish their practice in top countries like US, UK, Canada, New Zealand, Australia, Germany and best another European countries lo. So ikkadiki velle vallu kuda entante they will choose, అంటే ఈ కంట్రీస్లో సెటిల్ అవ్వాలంటే ఎక్కడ MBBS చదువుకుంటే మనకి ఈ కంట్రీస్లో మనం రెసిడెన్సీ చేసుకొని అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకొని ఒక లైసెన్స్డ్ డాక్టర్గా లైసెన్స్డ్ ఫిజిషియన్గా సెటిల్ అవ్వాలి. ఈ కంట్రీస్లో ఉందని చెప్పిన కంట్రీస్లో అవ్వాలంటే ఏ కంట్రీకి వెళ్ళి MBBS చదువుకుంటే బాగుంటుంది. సో ఈ ఆప్షన్లో కూడా స్టూడెంట్ చాలామంది ఏంటంటే సో ఇక్కడికి వెళ్ళడానికి బెస్ట్ ప్రిపరేషన్ ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే ఈ కంట్రీస్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఆర్ మీరు అన్నట్టు ఇందాక లైసెన్సింగ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి ఏ యూనివర్సిటీ ఎక్కువ వీళ్ళకి ట్రైన్ చేస్తుంది, ఏ యూనివర్సిటీలో బెస్ట్ పాత్వే దొరుకుతుంది వీళ్ళకి. సో ఇలాంటివి చూస్ చేసుకుని కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క లాంగ్ విజన్, అంటే వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ వరకు ఆలోచించుకొని మా MBBS అయిపోయినాక మేము ఖచ్చితంగా ఈ పలానా కంట్రీలో మేము PG చేయాలి, ఆ పలానా కంట్రీలో PG చేయాలంటే ఈ యూనివర్సిటీ అయితే మమ్మల్ని ప్రాపర్గా ట్రైన్ చేస్తుంది. సో ఆ విజన్ పెట్టుకొని అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటారండి. సో దీస్ ఆర్ two types of the students going to abroad. అయితే మీరు చెప్పారు 2 types of స్టూడెంట్స్ ఉంటారు, దానికి ఎలాంటి రీజన్స్ వల్ల MBBS ఫారెన్లో చేస్తారు అనేసి. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే చాలా మంది పేరెంట్స్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. లైక్ ఫారెన్ కంట్రీ వెళ్ళాలి, MBBS చెయ్యాలి, యూనివర్సిటీని ఎలా చూస్ చేసుకోవాలి, ఇక్కడ ఉన్నారు అని అంటే ఎలాగోలాగా ఎవరో ఒకరు చెప్పారు, లేదంటే ఎవరో స్టూడెంట్ చదివాడు, ఇలా ఇక్కడ ఏదో ఒక రకంగా తెలుసుకుంటారు. బట్ ఫారెన్ కంట్రీలో ఆ యూనివర్సిటీ ఎలా ఉండింది, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అని ఎలా తెలుసుకోవాలి, అండ్ వాళ్ళకి మీరేం చెప్తారు? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే చాలామంది పేరెంట్స్ కూడా ఈవెన్ వీఆర్ గెటింగ్ సమ్ ఎంక్వైరీస్ టు అవర్ యూనివర్సిటీ. దే ఆర్ రైటింగ్ లైక్ ఈజ్ యువర్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద నేషనల్ మెడికల్ కమిషన్, అండ్ మాకు వీఆర్ కన్ఫ్యూజ్డ్ లైక్ కెన్ యూ గైడ్ us. See, యాక్చువల్గా ఏంటంటే అండి మనకి గతంలో ఏంటంటే 2021 కన్నా బిఫోర్ ద MCI యూస్ టు మెయింటైన్ వెబ్సైట్ అండి. దాంట్లో యూనివర్సిటీస్ లిస్ట్ ఉండేది, ఏ యూనివర్సిటీస్ మనం అబ్రాడ్ వెళ్ళి చదువుకోవచ్చు, అక్కడ వెళ్ళి చదువుకుని వచ్చిన తర్వాత ఇక్కడ మనం క్వాలిఫై అవుతాము ప్లస్ ఇక్కడ ఎలిజిబిలిటీ అవుతాం మనం అనేది. బట్ 2021 నవంబర్ తర్వాత అండి దెర్ ఈస్ FMGL గైడ్ లైన్స్ బై ది నేషనల్ మెడికల్ కమిషన్. సో ఒక అబ్రాడ్ యూనివర్సిటీకి స్టూడెంట్ వెళ్ళాలి అంటే దేర్ ఆర్ ప్రాపర్ పారామీటర్స్ ఉన్నాయండి. స్టూడెంట్ వచ్చేసి దాంట్లో మినిమం NMC గైడ్ లైన్స్ వెరీ బేసిక్ అండి, అండ్ దిస్ ఈస్ వెరీ గుడ్ ఆల్సో. NMC has brought very good implementations to improve the medical education quality even in the abroad also, where our students can settle in abroad also. That's the best implementation by the National Medical Commission. So దీంట్లో ఏంటంటే ముందుగా స్టూడెంట్స్ చూసుకోవాల్సింది మనం ఏ యూనివర్సిటీకి వెళ్తున్నామో ఆ యూనివర్సిటీ వచ్చేసి మనకి ఓల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో లిస్టింగ్ అయి ఉండాలి. అలాగే అక్కడ మినిమం మన ఎడ్యుకేషన్ వచ్చేసి 4.5 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్ చేసే ఫెసిలిటీ ఉండాలండి. అంటే టోటల్గా మనకి 54 months ఎడ్యుకేషన్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్ 12 months ఇంటర్న్షిప్ ఉండాలండి. ప్లస్ ఆ యూనివర్సిటీ మనకి ఇంగ్లీష్ టీచింగ్ చేయాలి. ప్లస్ ఏ కంట్రీకి అయితే మనం వెళ్తున్నామో ఆ కంట్రీలో మనకి లైసెన్స్ ఇచ్చేటట్టుగా, అంటే మనం ఒక ఇండియన్ అంటే మనం యాక్చువల్ ఆ కంట్రీకి మనం ఫారినర్ అండి, అంటే మనకు కూడా వాళ్ళు అక్కడ లైసెన్స్ ఇచ్చే ప్రొవిజన్ ఉండాలి.
అంటే వాళ్ళు కూడా ఫారినర్స్ని యాక్సెప్ట్ చేయాలి అక్కడ ప్రాక్టీస్ చేయడానికి. సో ఆ లైసెన్సింగ్ ఎగ్జామ్కి మనం ఎలిజిబిలిటీ అయి ఉండాలి. సో దిస్ ఈస్ ద బేసిక్ ఎలిజిబిలిటీ అండి. అట్లానే వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్స్ కరికులం చూసుకుంటే అక్కడ మనం షెడ్యూల్ 1 సబ్జెక్ట్స్ ఫాలో అవ్వాలండి. అంటే మన ఇండియాలో ఏదైతే మనం సబ్జెక్ట్స్ అన్ని మనం కవర్ చేస్తున్నామో మన కరికులంకి ఈక్వల్గా అక్కడ కరికులం కూడా మనకు అలైన్ అయి ఉండాలి. సో దీస్ ఆర్ ద బేసిక్ పారామీటర్స్ అండి. ఇవన్నీ చెక్ చేసుకొని వెళ్ళాలి. సో మా కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ వచ్చేసి కంపల్సరీ వీఆర్ ఫాలోయింగ్ ఆల్ NMC guidelines and our students are eligible to come back to India for appearing national exit examination or FMG examination. కర్ణ గారు చెప్పండి, మీ QCOM గురించి మా ప్రేక్షకులకి చెప్పండి. సో when we are talking about the Commonwealth University, we are established in 2019 అండి. It is in St. Lucia. St. Lucia is a Caribbean country. అంటే మనకి జియోగ్రఫికల్గా మీకు చూసుకుంటే US నుంచి అంటే మయామి నుంచి it is 3 hours flight to reach to St. Lucia అండి. It's one of the beautiful country. And ఇక్కడ మాకు వచ్చేసి Commonwealth University under we have 4 colleges అండి. Commonwealth University College of Medicine and College of Nursing and College of Public Health and College of Bioethics and Health Professions Education అండి. సో దీంట్లో మనకి ఇప్పుడు ఏదైతే మేము స్టూడెంట్స్ని అడ్మిట్ చేసుకుంటున్నామో ఇట్ విల్ కమ్ అండర్ ద కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండి. సో వీఆర్ accredited by the government and by local Ministry of Education, and we are the listed university in the World Directory of Medical Schools, and we have all the licenses to operate the medical school in St. Lucia, and we currently have the Indian students and students from UK and students from throughout the globe. So we are one of the best medical education providers at this moment అండి. అయితే కరేబియన్ రీజియన్లో మనం చూసుకున్నట్లయితే మెడికల్ స్కూల్స్ చాలానే ఉన్నాయి. వై QCOM అంటే మీరేం చెప్తారు? కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ సెలెక్ట్ చేసుకోవడానికి కనుక మెయిన్ రీజన్స్ ఏంటంటే అండి, ఇందాక నేను చెప్పినట్టుగా మీకు ఒకటి, మన స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి చదువుకొని ఇండియా రావాలనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి. బికాస్ వీఆర్ ఫాలోయింగ్ ఆల్ NMC గైడ్లైన్స్ అండ్ అవర్ కోర్స్ ఈజ్ 5 years and students are eligible to do 1 year internship because our students are eligible to write the local licensing exam called CAMC exam అండి. అంటే ఈ CAMC ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు అక్కడ ఇంటర్న్షిప్ చేసుకొని కావాలంటే కూడా సెయింట్ లూషియాలోనే మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. అంటే కరేబియన్లో దేర్ ఇస్ ఏ ప్రొవిజన్ అండి. కరేబియన్లో దేర్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ కంట్రీస్, అప్రాక్సిమేట్లీ 26 కంట్రీస్ ఉన్నాయండి. ఇక్కడ ఒక్క కంట్రీలో లైసెన్సింగ్ ఎగ్జామ్ రాసినా కూడా దట్ ఈస్ కాల్డ్ CAMC ఎగ్జామినేషన్ వాళ్ళు త్రూఅవుట్ కరేబియన్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ చూజ్ చేసుకోవడం గల మెయిన్ రీజన్స్ ఏంటంటే ఒకటి NMC గైడ్లైన్స్ని మేము ప్రాపర్గా ఫాలో అవ్వటం. మా కోర్స్ వచ్చేసి 5 years, మేము ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ చేస్తాము. ప్లస్ మా యూనివర్సిటీ వచ్చేసి వరల్డ్ డైరెక్టర్ మెడికల్ స్కూల్స్లో లిస్టింగ్ అయింది అండ్ మేము షెడ్యూల్ 1 సబ్జెక్ట్స్ ఫాలో అవుతున్నాము. ప్లస్ మా కోర్స్ మొత్తం కంప్లీట్గా ఒక కంట్రీలోనే చేసుకోవచ్చు స్టూడెంట్స్. అండ్ అట్లానే సేమ్ అక్కడ మాకు లైసెన్సింగ్ తీసుకునే ఎలిజిబిలిటీ ఉందండి. సో దాని తర్వాత స్టూడెంట్స్ ఇండియా రావడానికి 100% వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ వచ్చి మనం నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్లో మనం అపియర్ అవ్వచ్చు ఆర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో మనం అపియర్ అవ్వచ్చు. అట్లానే ద సెకండ్ అడ్వాంటేజ్, దట్ ఈస్ ద బిగ్ అడ్వాంటేజ్ ఫర్ ద స్టూడెంట్స్ అండి. సో మీకు ఇందాక నేను చెప్పే కదండి 2 types of students who go abroad. Yes, and yes. Second category of the students వచ్చేసి they wanted a global licensing doctor అండి. గ్లోబల్ లైసెన్సింగ్ డాక్టర్ అంటే they can go to any other countries to establish their medical practice. సో దీంట్లో చూసుకుంటే మాకేంటంటే కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో ఫ్రమ్ ద day 1 and from the year 1 we prepare students for the కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఫర్ ద అదర్ కంట్రీస్ అండి. లైక్ మనకి USMLE పాత్వే మా దగ్గర అవైలబుల్ ఉంది, మాకు వచ్చేసి UK MLE పాత్వే మా దగ్గర అవైలబుల్ ఉంది. ఎట్ దిస్ మూమెంట్ ఇట్ ఈస్ ఏ UK ఫ్లాబ్ అండి. అట్లానే వీ కెన్ ఆల్సో ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ గోయింగ్ టు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అట్ ద సేమ్ టైమ్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. సో our university prepares the students not just for the general physician course అండి, we prepare the students mandatory వాళ్ళు మాకు రెసిడెన్సీ చేయాలి, mandatory మా దగ్గర గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ PG కూడా కంపల్సరీ ఏదో కంట్రీలో వాళ్ళు చేయగలిగేటటువంటి ప్రిపరేషన్ మా దగ్గర అవైలబుల్ ఉందండి. అండ్ అట్ ద సేమ్ టైం మాకు దానికి తగ్గట్టుగా ఫ్యాకల్టీ మెంబర్స్ కానివ్వండి అంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ హూ కెన్ ట్రైన్ దెమ్ ఫర్ ద ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ప్లస్ మా కరికులం వచ్చేసి USMLE ఇంటిగ్రేటెడ్ కరికులం అండి. మాది వచ్చేసి వీఆర్ ఫాలోయింగ్ ద కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ బట్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ to USMLE. So we are preparing students not just for MBBS, we are also preparing students to complete their residency in top countries అండి. అయితే QCOM లో డ్యూయల్ డిగ్రీ అడ్వాంటేజెస్ ఏంటి అండ్ దానికంటే ముందు ఇప్పుడు మీరు డ్యూయల్ డిగ్రీ అంటూ ఉన్నారు, మరి అయితే ఫీజ్ స్ట్రక్చర్లో ఏమైనా చేంజెస్ ఉంటాయి అంటే పేరెంట్స్ నుంచి ఎక్స్ట్రా ఫీజు ఏమైనా తీసుకోవడం ఏమైనా జరుగుతూ ఉంటుందా లేదంటే నార్మల్గానే ఉంటుందా? ఈ డ్యూయల్ డిగ్రీ కాన్సెప్ట్ ఈజ్ వెరీ యూనిక్ కాన్సెప్ట్ ఫ్రమ్ ద కామన్వెల్త్ యూనివర్సిటీ అండి. యాక్చువల్గా ఏంటంటే our students who are going to abroad, they are just going to study their MBBS, where we call it in abroad the doctor of medicine program. But
what student is getting an extra from the university and how this extra degree is going to be useful for their residency or for their medical profession practice. సో దాంట్లో చూసుకుంటే అండి మా దగ్గర కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో ఎండి డిగ్రీతో పాటు వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ దెర్ ఈస్ అన్ అనదర్ కోర్స్ కాల్డ్ బ్యాచులర్ ఆఫ్ హ్యూమనిస్టిక్ అండ్ సోషలిస్టిక్ మెడిసిన్ అండి. సో ఈ బ్యాచులర్ ఆఫ్ హ్యూమనిస్టిక్ అండ్ సోషలిస్టిక్ మెడిసిన్ అనేది ఇట్ ఈస్ ఎ ఇంటిగ్రేటెడ్ కరికులం విత్ ద ఎండి అండి. దీంతో పాటే ఇట్స్ ఏ కోర్స్ అలైన్డ్ అయి ఉంటుందండి. Students will take this course through online and they are going to get a degree called BHMS, and this BHSM degree is recognized by the National Medical Commission and also World Federation of Medical Education and now throughout the globe they are adopting with BHSMS. This BHSM course is mainly about bioethics and health professions education ante oka doctor during their MBBS or after their MBBS and what they are going to learn is so how to help the community and ఈ కమ్యూనిటీతో మనం ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, కమ్యూనిటీకి మనం చేయగలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అండ్ ఆ యొక్క కమ్యూనిటీలో వాళ్ళు ఆ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవటం కానీ ప్లస్ ఆ కమ్యూనిటీతో పాటు వీళ్ళకి బయో ఎథిక్స్ ప్లస్ మెడికల్ ఎథిక్స్ ప్లస్ దాంతోపాటు వాళ్ళకి ఒక పేషెంట్ రైట్స్ ఏంటిది ప్లస్ మనం అంటే ఒక హెల్త్ ప్రొఫెషన్ we are not just making a doctor and we are making a doctor who are useful for the society and they are going to be very holistic and socialistic and they are going to be helpful to the community also. See, the main reason the doctors that we are producing, every country is sponsoring. మనం కూడా మాట్లాడుకున్నట్టు ఇండియాలో ఇన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అన్నమాట. ఈవెన్ దేర్ ఆర్ ఫ్రీ సీట్స్. వై వీఆర్ గివింగ్ ఫ్రీ సీట్స్? బికాస్ వన్స్ దే బికమ్ ద డాక్టర్ దే హ్యావ్ టు సర్వ్ ద కమ్యూనిటీ. అండ్ ఈవెన్ ఇందాక నేను చెప్పినట్టుగా మనకి దేర్ ఆర్ సమ్ కంట్రీస్ లైక్ యూఎస్, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దే ఆల్ కాల్ ద మెరిట్ స్టూడెంట్స్ అండ్ దే ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండి ఫర్ ద రెసిడెన్సీ ప్రోగ్రామ్, ఫర్ ద పీజీ ప్రోగ్రామ్. వై a country is inviting foreign nationals who are merits and giving them an opportunity to do PG and because once they become the licensed doctor they have to serve the community. So this BHSM is like how you can be helpful to the community and how you are going to be a active professional, medical professional in the community and how what service you are going to do and దాంట్లో ఉన్నటువంటి ethics and medical ethics and this is an add-on program and this program also useful when students go for the residency when they need more documentation to match for the residency. ఇప్పుడు మనం ఎక్కడికైనా మనం పీజీ ఈ కంట్రీస్ ఉందైతే నేను చెప్పాను అక్కడ పీజీ అయిపోయిన తర్వాత మనం దానికి సంబంధించిన లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఉంటాయండి. సపోజ్ లెట్స్ సే మనం యూఎస్లో రెసిడెన్సీ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ మనం వచ్చేసి ఎంబీబీఎస్తో పాటు వీ విల్ రైట్ యూఎస్ఎంఎల్ఈ 1 అండ్ వీ విల్ రైట్ యూఎస్ఎంఎల్ఈ 2 అండ్ దేర్ ఈస్ ఎన్ ఇంటర్వ్యూ. సో మై స్టూడెంట్ గోస్ ఫర్ ద ఇంటర్వ్యూ టు ది యూఎస్లో హాస్పిటల్కి వెళ్తాడండి అండ్ హీ వాంటెడ్ టు క్రాక్ ద యూఎస్ రెసిడెన్సీ. సో ఆ మ్యాచింగ్కి వెళ్తాడు అతను. సో ఫర్ హిమ్ there is an extra degree also along with the Doctor of Medicine that is called Bachelor of Humanistic and Socialistic Medicine. This is actually going to convince the hospital that this guy is so much knowledge and you know the medical ethics and you know the bioethics and he has the extra degree with extra credit hours and he is going to crack that residency and when you compare with other students. At the same time, yes, of course, you need to have USMLE good marks and you need to have the proper publications, proper research లో participate చేసి ఉండాలి అతను. అట్లానే అతనికి స్పాన్సర్స్ కావాలి. వీటన్నిటితో పాటు this is going to be an extra card for him to get the residency into matching. That is the uses of the BHSM dual degree course అండి. అండ్ దీనికి ఫీజ్ ఈజ్ సేమ్ అండి. మేమైతే డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కోర్స్కి మేము ఫీజ్ ఛార్జ్ చేస్తున్నాము. ఇట్ ఈస్ ద సేమ్ ఫీజ్ అండ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు పే ఎనీథింగ్ ఎక్స్ట్రా. దిస్ ఈస్ ద కాంప్లిమెంటరీ కోర్స్ ప్రొవైడెడ్ బై ది కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండి. యూకంలో వచ్చేసి క్లినికల్ ట్రైనింగ్ ఉంటుంది కదా, క్లినికల్ రొటేషన్స్ లైక్ ఇవి ఎలా ఉంటాయి, అదేవిధంగా వీళ్ళు ఎక్కడ కంప్లీట్ చేస్తారు స్టూడెంట్స్? అంటే మా స్టూడెంట్స్ అట్ దిస్ మూమెంట్ వీ హ్యావ్ 3 ఆప్షన్స్ ఫర్ ద క్లినికల్ రొటేషన్స్ అండి. మా స్టూడెంట్స్ వచ్చేసి యాక్చువల్ మా కోర్స్ 5 years అండి. సో దే విల్ బి డూయింగ్ ఫస్ట్ ఇయర్ ప్రీ మెడికల్ కోర్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫౌండేషన్ కోర్స్ అండి అండ్ దే విల్ బి లెర్నింగ్ మోర్ అబౌట్ ద ఇంట్రొడక్షన్ టు ఆల్ ద సబ్జెక్ట్స్ అండ్ దే విల్ బి మూవింగ్ టు ద ప్రాపర్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అండి. దెన్ ఇట్స్ ఏ ప్రొఫెషనల్ ఇయర్ 1 and professional year 2. So when it comes to the throughout the course, second and third year they are going to learn the basic sciences and we are following, as I said, that competency based medical education which is being followed in India. And third year అయిపోయిన తర్వాత then our students will move to the clinical rotations అండి. So this clinical rotation we are providing in St. Lucia and at the same time we are providing in the Trinidad and Tobago and then US అండి. 3 options ఉన్నాయి. అంటే స్టూడెంట్స్ ఎవరైనా కూడా మాకు యూఎస్లో బడ్జెట్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం దే ప్రిఫర్ టు డూ రొటేషన్స్ ఇన్ ద సెయింట్ లూషియా అండి. ఫస్ట్ ప్రయారిటీ దట్ వీ వాంటెడ్ అవర్ స్టూడెంట్స్ టు గో టు యూఎస్ ఫర్ ద రొటేషన్స్ వేర్ వీ హ్యావ్ ద అఫిలియేటెడ్ హాస్పిటల్స్ ఇన్ యూఎస్ లైక్ చికాగో కానీ హ్యూస్టన్, మేరీల్యాండ్, దీస్ సిటీస్ అవర్ స్టూడెంట్స్ కెన్ డూ రొటేషన్స్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం లేదు మేము ఇక్కడే చేసుకుంటాము, వీ వాంటెడ్ టు జస్ట్ కంప్లీట్ MBBS అండ్ లేటర్ వీ వాంటెడ్ టు ట్రై ఫర్ ద USMLE ఆర్ ఎనీ అదర్ కంట్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ అనుకున్న వాళ్ళు దే కెన్ కంప్లీట్ ఎంటైర్ కోర్స్ ఇన్ ద సెయింట్ లూషియా అండి. అండ్ it is also mandatory for NMC. So if you wanted to come back to India, your course should be from one country. So St. Lucia we are the only university and only Commonwealth University College of Medicine is the only college
providing doctor of medicine program, and whatever the hospitals that are available, that our students are going to get the facility to do rotations in the St. Lucia itself అండి. కర్ణ గారు అయితే ఎలాంటి టీచింగ్ మెథడ్స్ ఫాలో అవుతుంటారు? యు ఆర్ డీలింగ్ విత్ జెన్జీ బ్యాచ్ నౌ కదా, సో ఎలాంటి టీచింగ్ మెథడ్స్ అండ్ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? See, the faculty, we have very good faculty, and our faculty are post-doctor and post-MD degree holding, and our faculty is PhD degree holders, and they have very good experience. Almost they are in the teaching field from last 15 to 20 years, and they are all experienced, and they are all teaching for the international students and also Indian students going to abroad, because they have been working for the foreign medical universities. So that is one of the big advantage that we have, the faculty who know how to train the students for these licensing exams that we spoke about, USMLE ganavandi, PLAB ganavandi, or if they wanted to come back to next, because we have the faculty from India also. They can also prepare our students for the next examination or FMG examination if they are coming back to India. And at the same time, we run our students from the Gen Z batch. See, they need, the faculty should take the attention during the class, and see now most of the lectures that we deliver through the PowerPoint presentations, and then they will give the material to study, and then students will go to the practicals, and students will go to the labs, and students will go to the communities for the early clinical exposure, or students will go to the hospital. But what is attracting in the university, like what you are providing to take the attention of the student? So for that we are following the gamification learning, and it is like the students are like, it's a puzzle laga. See, we have to create something interesting, so where students are not going to forget what the session has happened. So we have implemented this gamification of learning, and so our students are doing it very well, and they are liking it, and this is one of the flagship program that we have, and this is one of the unique method of teaching that we have, and we are actually improving it, and we are implementing very properly, and our students are liking it, and this is required for the current batch. And it's not that just a faculty is coming and giving lot of theory lecture and just giving them PPTs and asking them to prepare. It is not going to happen, and ippudu batch kanta kuda there should be a proper unique way of teaching learning, and వాళ్ళకి మనం అది ప్రొవైడ్ చేయగలగాలి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఎట్ కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్. అయితే ఒక పేరెంట్ ఇట్లాంటి యూనివర్సిటీలో జాయిన్ చేసేటప్పుడు చాలా ఆలోచిస్తారు, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న రీసోర్స్ స్టూడెంట్స్కి ఎలా ఉంటాయి, ఎలా ఉపయోగపడతాయి, ఉన్నాయా లేదా సరిగ్గా అనేది ఆలోచిస్తూ ఉంటారు. మీ యూనివర్సిటీలో ఎలా ఉన్నాయి? See, we have all the requirements, and since we are improving, we are actually developing and following the competency based medical education, so it is very important to have all the facilities, and like we need to have the proper labs like preclinical lab, paraclinical lab, and at the same time we have CU Hearts, Commonwealth University Hearts, and CU Hearts is one of the flagship program again that we have in the Commonwealth University College of Medicine. So this is a simulation lab, and where students are going to have very good simulation training sessions, and they are going to learn so much about the clinical skills, and this is one of the big advantage. And at the same time మీరు అన్నారు కదండి, ఇప్పుడు మీరు పేరెంట్స్కి అంటే వాట్ ద పేరెంట్స్ దట్ ఆర్ గోయింగ్ టు సాటిస్ఫైడ్ లైక్ మీ కామన్వెల్త్ యూనివర్సిటీ నుంచి అనేది, సి ద ప్రోగ్రామ్ దట్ వీఆర్ ఆఫరింగ్, ఇట్ ఈస్ వెరీ గుడ్, అండ్ వేర్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు have the mentors in our college, and like this is called Commonwealth University Aspires program, and this is also one of the flagship program మా యూనివర్సిటీలో. సో ఇక్కడ ఏంటంటే మా స్టూడెంట్స్ ఎవరైతే యూనివర్సిటీకి వెళ్ళారో అక్కడ వెళ్ళగానే దే విల్ బీ హ్యావింగ్ సమ్ మెంటర్స్ అండి. సపోజ్ ఒక 10 గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, దే విల్ హ్యావ్ 1 మెంటర్. సో వాట్ దట్ మెంటర్ విల్ డూ అండి, ఈ స్టూడెంట్ యొక్క రెగ్యులర్ యాక్టివిటీ ఇన్ ద సెన్స్ హౌ దేర్ అకాడమిక్స్, అండ్ హౌ ఈస్ దేర్ వెల్ బీయింగ్, అండ్ హౌ ఈస్ దేర్ కరికులర్ యాక్టివిటీస్, అండ్ హౌ ఆర్ దేర్ కో-కరికులర్ యాక్టివిటీస్, అట్లానే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా మాకు ఎవ్రీ వీక్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద CU Aspires program, the reports would be sent to the parent, and so where parent also will have the track like what the kid is doing there, what their ward is doing there, like that is where parent also can be very comfortable here, and where they will be knowing the activity of the student. It is not the progress card, I can say, it is the activity. We wanted to keep that rapport with the parent, where parent should know everything. So parent will know everything, and when parents see that the student are not doing good, then they can contact back to our university. We have a supporting team and from the Commonwealth University, from the registrar office, where they are directly communicating with the parents, so the parent can get a chance to talk to the university and request the university to improve the wherever they are finding that the kid is not performing. So that thing that we have developed, and the parent can be very very much relaxed by sitting in India, so they will be knowing everything about their ward. So that is one of the big important program that we have, అండి. యా, అదే కర్ణ గారు, ఇప్పుడు అదే అన్నాం అనుకున్నా, ఎందుకంటే అక్కడ దాకా పంపించినప్పుడు పేరెంట్స్ చాలా భయపడుతూ ఉంటారు, ఎలా ఉన్నాడు ఏంటి అండ్ ఎలా చదువుతున్నాడు, వెల్బీయింగ్స్ అన్నీ కూడా వాళ్ళు ఎలా ఏంటి అప్డేట్ వాళ్ళకి
ఫోన్లో మాట్లాడింది వేరు, మీ నుంచి వచ్చిన అప్డేట్ వేరు ఉంటుంది కదా. యూనివర్సిటీ నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు, ఎలా ఉంటారు? పేరెంట్ విల్ గెట్ ఆటోమేటికల్లీ వాళ్ళకి ఎవ్రీ మంత్ అయితే దే విల్ గెట్ ద అటెండెన్స్ అండి. సో దట్ వీఆర్ డూయింగ్. అండ్ లైక్ ఇక్కడ మన దగ్గర ఉన్నట్టుగానే అక్కడ నుంచి కూడా మీరు అన్ని పంపిస్తారా? కాదు, డెఫినెట్లీ వీ రెస్పెక్ట్ ద స్టూడెంట్ యొక్క ఇండిపెండెన్సీ అండి. వాళ్ళకి ఏదైతే బికాస్ దే ఆర్ ఆల్ మెచ్యూర్డ్ అండ్ దే కేమ్ టు స్టడీ ఏ ప్రొఫెషనల్ కోర్స్, బట్ దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ దట్ ద పేరెంట్ నీడెడ్, లైక్ ద స్టూడెంట్ అటెండెన్స్ అండ్ స్టూడెంట్ యొక్క ఈ ఏదైతే సియూ ఆస్పైర్స్ అన్నామండి, దీన్ని ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ ప్రోగ్రెస్ కార్డ్ అండి. ఇట్ ఈస్ అబౌట్ ద కిడ్ యొక్క వెల్ బీయింగ్ అండి. లైక్ ఆ కిడ్ యొక్క అక్కడ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క సేఫ్టీ ఎట్లా ఉంది, వాళ్ళు ఈ త్రూఅవుట్ ఈ వీక్లో వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ ఏంది, ఎన్ని అవర్స్ ఆఫ్ లెక్చర్ దే అటెండెడ్, లైక్ హౌ ద సెషన్స్ వెంట్ త్రూ, అండ్ అతని యొక్క నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అండి, వీఆర్ ఆల్సో గోయింగ్ టు అప్డేట్ అబౌట్ ద కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఆల్సో. లైక్ ఆ కిడ్ యొక్క వెల్ బీయింగ్ అండి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సి ఎక్కడికి పంపించినా కూడా మనం ఫస్ట్ వాళ్ళ వెల్ బీయింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ ద కెరియర్ సెటిల్మెంట్ కన్నా కూడా. సో దీస్ ఆర్ ఆల్ the report, the comprehensive report that we are going to send to the parent, and so where the parent also can be very relaxed, and parent will be knowing that we are getting updates from the university. It is like they don't feel that they are away from the home or they are away from the kids. So it is like the university also get a best opportunity to interact with the parent, and parent also can give some suggestions, ma kid itla andi, ma kid ki itla aithe baaguntundi. So that is going to be that is the main agenda of the CU aspires andi, because we wanted to understand the kid through the parent. Okay. Yeah. అయితే హాస్టల్ ఫెసిలిటీ విషయానికి వస్తే ఎంత సెక్యూర్డ్గా ఉంటుంది ఏంటంటే ఈ విషయంలో కూడా వాళ్ళు కొంచెం భయపడుతూనే ఉంటారు, ఎలా ఉంటున్నాడో ఎలా ఉన్నాదో ఇలాంటి అన్నీ అనుకుంటూ ఉంటారు కదా, ఎంత సెక్యూర్డ్గా ఉంటుంది, అసలు ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? See, hostels the students are going to like and because see, these countries are well developed countries, and the housing that we are providing is a very good housing and where students are going to have all the facilities, like మనం ఒక 3-star hotel కి వెళ్తే what are the facilities that we have within that hotel, that they will get it and at the same time food, yes, our university is providing the local food and like Indian food. Students can opt the Indian food if they wanted, and the country is safe because it's an island, it's a small country, and properly law and order is maintained. And however, our students are going to complete the classes between 8 to 5 and they will go home early, and some of the students will spend time in the library, and then the university will drop them back to homes. And we have the transportation facility if any student are staying away, because even our hostels are just 1.5 kilometer away from the university, and where the students are picked by the university and dropped by the university, and need not to worry about the safety, and need not to worry about the hostel facilities, and need not to worry about the food and the climate. When it comes to climate, it is just like tropical and మన హైదరాబాద్ ఎట్లా ఉన్నామో అదే క్లైమేట్ ఉంటుంది, అండ్ పీపుల్ స్పీక్ ఇంగ్లీష్, సో దెర్ ఇస్ నో మచ్ డిఫికల్టీ. అండ్ సెయింట్ లూషియా ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ. ఐ కెన్ సే దిస్ ఈస్ ద హెవెన్ ఆన్ ఎర్త్. ఇట్ ఈస్ లైక్ most of the western countries people get the St. Lucia visiting is a lifetime dream and all the, because country is expensive also at the same time, and it's a very good country, and akkada nature gani climate gani it's very pure, and it's a very వెరీ నైస్ కంట్రీ టు లీవ్ అండి యాక్చువల్ చెప్పాలంటే. అయితే మీ దగ్గర MBBS చేసిన తర్వాత పీజీ ఆపర్చునిటీస్, నెక్స్ట్ పీజీకి వెళ్ళాలి అన్నా కానీ పీజీ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? See, that is the actually another important question అండి యాక్చువల్గా. See, I have 2 students. Let's say an example. ఒక స్టూడెంట్ వచ్చేసి దే ఆర్ చూసింగ్ MBBS in India అండి. సో once they complete MBBS, again they have to go regularly PG NEET, and again even that day there is a competition, aspirants are high and available seats are low, and again student has to search abroad, and then there are only 5 countries that are open for Indians to go, that is US, UK, Canada, New Zealand and Australia. So going to those countries you have to give compulsory the local licensing exams, like US అయితే USMLE exams, UK అయితే UK PLAB, or Australia AMC. At the same time for Canada and New Zealand there are entrance exams. Again they have to spend 3-4 years to prepare those exams. But choosing Commonwealth University College of Medicine, we have a vision from the day one onwards that our students has to settle in western countries like US కానివ్వండి, UK కానివ్వండి, they have to do their masters. So దానికి సంబంధించిన preparation is the part of the program అండి. Like let's say suppose మా దగ్గర ఒక స్టూడెంట్ వచ్చారండి, so they are eligible to write USMLE step 1 after 3rd year. So they will be writing USMLE step 1, and they are eligible to go to US for the clinical rotations, and they will be doing 2 years of rotations in US, and they will be attending USMLE step 2, and they are eligible for the residency. And during the residency they can clear USMLE 3, or before the residency also they can do it. And we are trained, like our university curriculum supports for the USMLE and we are
there from the day one onwards to train the student for this licensing examination. Not only for US and it is for other countries also, like top Western countries where they wanted to practice their medical, where they wanted to establish their medical practice. So we are going to train them for those countries. So that is the best advantage, and going to Commonwealth University is not just for MBBS. They are also going to find best pathways where they can complete their post graduation, it means their residency in these top 5 countries. కర్ణ గారు, క్యూకామ్లో అడ్మిషన్ తీసుకోవాలి, అసలు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అంటే ఎలాగా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే కెన్ కాంటాక్ట్ ఇన్ అవర్ మనకి డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చండి. దెన్ దే విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైమ్ టుడే అవర్ యూనివర్సిటీ ఆల్సో కండక్టింగ్ 2 ఎడ్యుకేషనల్ ఫెయిర్స్ అండి. వన్ ఇన్ ఖమ్మం అండ్ అదర్ వన్ ఈజ్ విశాఖపట్నం అండి. విశాఖపట్నం వచ్చేసి దస్పల్లా హోటల్, అండ్ ఖమ్మంలో వచ్చేసి మీరు ఈ నెంబర్ కాల్ చేసినట్టయితే వాళ్ళు గైడ్ చేస్తారండి. టుడే దేర్ ఇస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ అవర్ యూనివర్సిటీ అసోసియేట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దీస్ 2 locations టుడే. సో దే ఆర్ అవైలబుల్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ అప్ టు 6 PM, and they can directly go there and they can also visit whoever belong to those locations. Otherwise the rest of the places they can contact our numbers and they can guide them to admission process. Okay, thank you sir. QCOM-లో MBBS చేస్తే ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏంటి, అక్కడ క్లినికల్ ట్రయల్స్ ఎలా ఉన్నాయి అనేది చాలా బాగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 News.